ప్రైజ్ లాట్ ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజలములు. నేటి దిన వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయం 14వ వచనము. నీవు భయపడనక్కరలేదు, బాధించేవారు నీకు దూరముగా నుందురు. ఆమేన్. ఫర్ దౌ షాల్ట్ నాట్ ఫియర్ అండ్ ఫ్రమ్ టెర్రర్, ఫర్ ఇట్ షాల్ నాట్ కమ్ నియర్ ది. మీలో కలుగు భయము నుండి విడుదలనిచ్చే దేవుడు. God is the one who delivers you from the fear that arises within you. దేవుడు తనపై నమ్మకం ఉంచిన వారికి భయపడనవసరం లేదని హామీ ఇస్తున్నాడు. బాధలు, శత్రువులు వచ్చినా దేవుని రక్షణ వలన అవి మనకు దూరం అవుతాయి. కాబట్టి విశ్వాసముతో ధైర్యంగా జీవించమని ఈ వాక్యము మనకు తెలియజేస్తా ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మీతో వాగ్దానము చేస్తున్నారు, మీరు భయపడనక్కరలేదు. ఈనాడు చాలామంది భయపడటం వలననే విజయాలు పొందుకోవడం లేదు. భయం నిన్ను పిరికివానిగా చేస్తుంది, చేతగానివానిగా చేస్తుంది. బాధించేవారు నీ ముందు వస్తున్నప్పుడు భయపడకు, శత్రువుని గద్దించు, వాడు పారిపోతాడు. పరిశుద్ధ గ్రంథములోని దావీదు గారిని మనము ఆలోచన చేద్దాము. దావీదు చిన్న వయస్సు నుండే దేవుని మీద ఆనుకోవడము, ఆశ్రయించడం మొదలుపెట్టాడు. తన మీదకు వచ్చిన సింహాన్ని, ఎలుగుబంటిని చీల్చి చంపేశాడు. ఇశ్రాయేలీయులు అందరూ యుద్ధములో ఫిలిష్తీయుడైన గొలియాతును చూసి భయపడుతున్నారు, వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. అయితే దావీదు ఒక్కడే యుద్ధములో నిలబడ్డాడు. దేవుని మీద భారం వేసి యుద్ధం యెహోవాదే అని చెప్పి గొలియాతు మీద విజయం సాధించాడు. దావీదు ఎంత ధైర్యవంతుడో కదా. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనములో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. భక్తుడు అంటున్నాడు, మనము దేవుని ఆశ్రయించినట్లయితే మన భయములన్నీ తొలగిపోతాయి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ఆమేన్. మనము దేవునిని ఆధారము చేసుకుని జీవించినప్పుడు మన యొక్క మార్గములన్నిటిలో కూడా మనం కాపాడబడతాము, మనము రక్షించబడతాము, సురక్షితముగా ఉంటాము. ఈ లోకములో జీవించే మనము మానవ మాత్రులము కనుకనే భయపడలేకుండా మనము ఉండలేకపోతా ఉన్నాం. భయము మన మీదకి ప్రాణాపాయము తెచ్చిపెడుతుంది. ఈ రకంగా మనుషులంటే మనకున్న భయాన్ని అధిగమించేదెలా అని తలంచుచున్నారా? అందుకే పవిత్ర లేఖనములో ఈ ప్రశ్నకు సమాధానము సిద్ధంగా ఉన్నది. క్రీస్తు తప్ప మరెవరును భయము నుండి మనలను విడుదల చేయలేరు. నో వన్ బట్ క్రైస్ట్ క్యాన్ డెలివర్ యూ ఫ్రమ్ ఫియర్. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. చూడండి, ఈ యొక్క వచనం ప్రకారంగా నేడు మీరు దేని నిమిత్తమైతే భయపడి ఉన్నారో వాటన్నిటి నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క సందేశం వినుచున్న మీ కుటుంబ సభ్యుల యందును, మీ ఉద్యోగ స్థానమునందును, ఇంకనూ దేనిని గూర్చి అయితే భయపడుచున్నారో దేవుడు తన ప్రేమ ద్వారా వాటన్నిటినీ మీ నుండి నేడే వెళ్ళగొట్టుచున్నాడు. కాబట్టి మీరు దేనిని గూర్చి భయపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుని ప్రేమ మీలో నింపబడినట్లు మీ హృదయమును దేవునికి సమర్పించినట్లయితే ఆయన పరిపూర్ణ ప్రేమ మీలో నింపబడుతుంది. దేవుని సంపూర్ణమైన ప్రేమ మీలో నింపబడినప్పుడు మీలో ఉన్న భయము మీ నుండి పారిపోతుంది. ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ గాడ్స్ పర్ఫెక్ట్ లవ్, ది ఫియర్ విత్ ఇన్ యూ విల్ డిసపియర్. అప్పుడు దేవుని దీవెనలు మీ జీవితములో విస్తారముగా కుమ్మరించబడి ఎల్లప్పుడూ ప్రేమయందు మీరు నిలిచి ఉండినట్లు చేసి మిమ్మును దీవిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మా ప్రియ ప్రభువా, రక్షకా, నీకు స్తోత్రముల తండ్రి. నీ ప్రేమకు కృపకు మేము స్తోత్రము చెల్లిస్తున్నాము. మాకిచ్చిన జీవితం, ఆరోగ్యం, శాంతి కొరకు నీకు కృతజ్ఞతలు. మా భయాలను, ఆందోళనలను తొలగించి నీ ధైర్యాన్ని, ప్రేమను మాకు అనుగ్రహించము తండ్రి.
మా జీవితాల్లో నీ చిత్తము నెరవేరుటకు మాకు సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండునుగాక, ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. Please like and share, subscribe for more Bible videos.